వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. అంకిత్ కొయ్య, నీలాకి పాత్ర, వికే నరేష్, వాసుకి, నితిన్ ప్రసన్న, ప్రసాద్ బెహ్రా తదితరులు నటించిన మూవీ బ్యూటీ. ఈ మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, మూవీ యొక్క స్టోరీ విశాఖపట్నంలో జరుగుతుంది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే అలేఖ్య అలియాస్ నీలాకి పాత్ర ఒక కాలేజ్ స్టూడెంట్ అన్నట్టు. అయితే ఆమె ఈ జనరేషన్కి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి నారాయణ అలియాస్ వికే నరేష్ గారు క్యాబ్ డ్రైవర్ అన్నట్టు. అయితే తన కూతురు అయిన అలేఖ్య గారి కలల్ని, కోరికల్ని తీర్చడానికి తన వంతు కృషి చేస్తూ ఉంటాడు. అలేఖ్య తల్లి అలియాస్ వాసుకి చాలా స్ట్రిక్ట్ అన్నట్టు కుటుంబ బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఓ రోజు అలేఖ్య స్నేహితురాలు స్కూటీ కొనడంతో తనం కూడా కావాలని తండ్రిని అడుగుతుంది. దానికోసం డ్రైవింగ్ నేర్చుకోవడానికి అర్జున్ అలియాస్ అంకిత్ కొయ్య అనే ఒక పెట్ ట్రైనర్ని కలుస్తుంది. అయితే ఈ డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో అర్జున్తో సన్నిహితంగా మెలగడంతో ప్రేమలో పడుతుంది అలేఖ్య. అయితే ఈ ప్రేమ కథలో అనూహ్య మలుపులు, మోసాలు, కుటుంబ సంఘర్షణలు మొదలవుతాయి. అలేఖ్య తన ప్రేమ, కుటుంబ విలువల మధ్య ఎలా నలిగిపోయింది, తండ్రి కూతురు మధ్య బంధం ఎలా బలపడుతుంది, అసలు అర్జున్ అలేఖ్య కలిశారా అనేది మిగతా యొక్క స్టోరీ. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, ఈ బ్యూటీ సినిమా తరహా సినిమాలు తెలుగులో చాలానే వచ్చాయి. ముఖ్యంగా అమ్మాయిలు ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కాస్త కఠినంగా చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఎంత ఈజీగా అమ్మాయిలు ప్రేమలో పడిపోతున్నారు, దానికి తోడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఓ అమ్మాయి ఉంటే అక్కడ తల్లిదండ్రులు పడే కష్టం ఎలా ఉంటుంది అనేవి బాగా చూపించారు డైరెక్టర్. స్టోరీ కాస్త స్లోగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా స్టోరీలో ఊహించని ట్విస్టులు, ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. మూవీ మొత్తం విశాఖపట్నం బ్యాక్డ్రాప్తో నడిచే స్టోరీ కావడంతో అక్కడి అందాలను బాగా చూపించాడు. చివరగా ఏంటంటే, కాకపోతే ఈ తరహా స్టోరీలు చాలానే వచ్చేయడంతో బ్యూటీ మనకు కొత్తగా అయితే ఏమనిపించదు. అలాగే దానికి తోడు ఫస్ట్ హాఫ్ అంతా కొంత స్లోగా, ప్రిడిక్టబుల్గా సాగుతుంది. కొన్ని సన్నివేశాల్లో లాజిక్ కూడా ఉండదు. నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, నీలాకి పాత్ర పోషించిన అలేఖ్య క్యారెక్టర్ తొలి సినిమా అయినా అద్భుతమైన నటన కనబరిచింది. ఈ మూవీలో హీరోగా నటించిన అంకిత్ కొయ్య కూడా ఎనర్జెటిక్ గా నటించాడు. చివరగా ఏంటంటే, కొన్ని సన్నివేశాల్లో బాగానే ఉన్నా కొన్ని మాత్రం వర్కౌట్ చేయలేకపోయాడు. అయితే ఈ మూవీలో ఒక సందేశం అనేది ఇచ్చిండు, అక్కడక్కడ కాస్త బ్యాలెన్స్ తప్పినట్లు అనిపిస్తుంది. చివరిగా చెప్పాలంటే, ఈ మూవీని ఓటీటీకి వచ్చిన తర్వాత చూసేయండి. థియేటర్లో చూడాల్సిన మూవీ ఏం కాదు.